ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాము. మాకైతే చపాతి పులిహోర తెచ్చుకున్నాము. క్లింకారాకి కూడా ఫుడ్ వండేసి అండ్ మార్నింగ్ వచ్చేసి బాక్స్ లో పెట్టాను. 50 బాటిల్ కుడిచానా 11 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక కార్లో వాళ్ళని కట్టేసినట్టు ఇప్పుడు జస్ట్ ఈవినింగ్ 5:30 అవుతుంది. టీ బ్రేక్ కోసం ఆగేసరికి చూస్తారు ఎలా వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము ముందుకు ఒక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాం. మళ్ళీ మేము ఒక పెద్ద సాహసం చేయబోతున్నాము. ఫ్యామిలీతో కాకుండా మేమిద్దరం కలిసి తిరుపతి వెళ్తున్నాము పిల్లలతో, దట్ బై రోడ్. ఐ థింక్ మీకు ఈ వీడియోలో మేము ఎలా వెళ్ళాము, ఏంటి, ఏమేమి చూసాము అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. వెదర్ చాలా బాగుంది. అటు వర్షము కాకుండా మరీ ఎండగా కాకుండా క్లౌడీగా ఉంది వెదర్ కదా. జర్నీ చేయడానికి కూడా చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఓఆర్ఆర్ నుంచి వెళ్తున్నాము. పిల్లలు ఇద్దరు అయితే బ్యాక్ సైడ్ పడుకుంటారు. ఎక్కగానే మార్నింగ్ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కార్ ఎక్కగానే కొంచెం సేపు ఆడుకొని ఇద్దరు చక్కగా నిద్రపోతున్నారు. సో తనకి కంపెనీ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. మాకు ఇప్పుడు డ్రైవ్ చేయడానికి కూడా తనకి ఒక 2-3 అవర్స్ టైం దొరుకుతుంది. స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మేము అందరు అనుకుంటారు తిరుపతి ఎందుకు వీళ్ళు ఎన్నిసార్లు వెళ్తున్నారు అనేసి. మాకు తిరుపతి వెళ్ళాలి అంటే తిరుపతి అనగానే అదొక ఎమోషన్. వెళ్ళాలి ఎట్లయినా టైము ఒక 2 days టైం దొరికినా కానీ ఎక్కడ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది తిరుపతి. ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టని ప్లేస్ ఏంటి అని అంటే మా లైఫ్లో అండ్ మాకు ఉన్న దాంట్లో తిరుపతి. బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు అంత వెళ్ళేదాన్ని కాదు. ఫ్యామిలీతో ఇయర్లీ వన్స్ డాడీ వాళ్ళతో కలిసి. మా హస్బెండ్ వాళ్ళు అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో మ్యారేజ్ అయిపోయినాక ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి, పిల్లలు పుట్టినాక ఇంకా ఇయర్లీ ఒక్కసారి. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్లో అయితే ఇది 3rd time. క్లింకారా 1 year కాబట్టి సుపదం దర్శనం వెళ్తున్నాము. ఫెబ్లో ఒకసారి వెళ్ళాము, మళ్ళీ క్లింకారాకి పుట్టెండికలకి ఒకసారి, ఇప్పుడు మళ్ళీ. సో మీరు ఎట్లా వెళ్ళేవాళ్ళు? ఫ్రెండ్స్తో ఎట్లా వెళ్ళేవాళ్ళు తిరుపతి అంటే? మేము వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్తో. కార్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, ట్రైన్లో వెళ్ళేవాళ్ళం, ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం, సమ్మర్లో అట్లా వెళ్ళేవాళ్ళం. మేము ఫ్రెండ్స్తో అయితే బాగుంటుంది కదా. ఫ్రెండ్స్తో అయితే మేము చాలా సార్లు, మేము నా బ్యాచులర్ లైఫ్ నేను బీటెక్ చేసేటప్పుడు అయితే తిరుపతి అంతా జనాలు అంతా వచ్చేవాళ్ళు కాదు. మేము వెళ్ళేటప్పుడు రూమ్లు కూడా బాగా ఫ్రీగా దొరికాయి. మేము 3-4 days ఉండేవాళ్ళం, మొత్తం తిరిగేవాళ్ళం. మెయిన్ మేము ఇప్పుడు కార్లో వెళ్తున్నది రీజన్ పిల్లలతో, అండ్ మాకు సపోర్ట్ ఎవరు లేరు కాబట్టి ఇద్దరు పిల్లలతో. ట్రైన్కి వెళ్తే అక్కడి నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ రూమ్స్ కోసము లగేజీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం అనేసి ఆ ఒక రీజన్ కోసము కార్ ప్రిఫర్ చేసాము. సో వెళ్ళటం రావటం ఈజీ అవుతుంది. డ్రైవింగ్ కష్టమే, కాకపోతే ఇంకా ఒకటి కావాలంటే ఒకటి సాక్రిఫైస్ చేసుకోవాలి. మేము బ్యాచులర్లుగా ఉన్నప్పుడు అయితే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, వచ్చేటప్పుడు నడుచుకుంటే వచ్చేవాళ్ళం. పోటీ పెట్టుకునే వాళ్ళం. మేము 4-5 members ఉండేవాళ్ళం. ఎంత టైంలో వచ్చేవాళ్ళం. దిగేటప్పుడు అయితే మేము 1 hour 2 hours లోనే దిగేసేవాళ్ళం. అంత స్పీడ్గా వచ్చేవాళ్ళం. మేము ఎక్కువ ఫస్ట్ టైం మన మ్యారేజ్ అయిన ఫస్ట్ 3 monthsకి ఎప్పుడో వెళ్ళాం కదా, అప్పుడే ఫస్ట్ టైం నేను అల్పిరి నుంచి నడవటం. ఇంతకుముందు ఎప్పుడూ నడవలేదు.
మళ్ళీ ఒకసారి నడవాలి, పిల్లలు పెద్ద అయ్యాక ఆలిపిరి నుంచి మెట్లు ఎక్కాలి స్వామి వారికి. వెళ్ళాలి. ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అన్ని చూస్తుంటే, ఈ రోడ్లు ఇక్కడ ఏరియా చూస్తుంటే నాకు అమెరికా వీడియోస్ చూస్తున్నట్టుంది. Go somewhere with a warmer climate. Are we having fun yet? I think we're having fun. నువ్వు హైదరాబాద్ అసలు ఎప్పుడు వచ్చావు ఫస్ట్? నేను హైదరాబాద్, నాది బీటెక్ 2013లో అయిపోయింది. ఎంటెక్ చేయడానికి హైదరాబాద్ వచ్చా 2013లోనే. అంటే జాబ్ పర్పస్ కదా, ఫస్ట్ స్టడీనా జాబ్ కమ్ స్టడీనా? అంటే అందరూ అడుగుతారు కదా, అది బీటెక్ అయిపోయాక వాట్ నెక్స్ట్ అని. అయితే ఏదో ఒకటి చెప్పొచ్చులే, బీటెక్ ఎంటెక్ చేస్తున్నా అని. జాబ్లు అప్పుడు జాబ్ వచ్చే సిచ్యువేషన్ కొంచెం అప్పుడు ఇట్లా ఇప్పుడు ఉన్నంత ఈజీ అయితే కాదు. అప్పుడు కష్టపడాలి, ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఏదో వచ్చినా కోర్స్ నేర్చుకుంటూ ఎవరిని అడిగితే ఎంటెక్ చేస్తున్నాం అని చెప్పొచ్చులే అని ఆప్షన్ కింద ఎంటెక్ చేశాను. అండ్ ప్యారలల్గా కోర్స్ కూడా నేర్చుకున్నాను. అప్పుడు ఉన్న గచ్చిబౌలి ఇప్పుడున్న గచ్చిబౌలి అసలు అనుకున్నావు ఇట్లా చేంజ్ అవుతుందని? అప్పుడున్న హైటెక్ సిటీ ఇప్పుడున్న హైటెక్ సిటీ 13 అంటే ఆల్మోస్ట్ 10 years 13 years అవుతుంది. నేను కనుక 2013లోనే ఊహించినట్టయితే అప్పుడే 2-3 ఫ్లాట్లు తీసుకునేవాడిని. జాబ్ లేదు కానీ ఫ్లాట్లు తీసుకునేవాడు. అవును, నాకు 2016లో జాబ్ వచ్చింది. 2016లో జాబ్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు అంత అవగాహన లేదు. అప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇప్పుడు జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్ అనేది బాగుంటుందని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. సో అందువల్ల నేను వచ్చిన అమౌంట్ కేటీఎం ఇప్పుడు ఉన్నంత యూట్యూబ్ ఎక్స్ప్లోర్ చేయడం అట్లా లేదు కదా. అప్పుడు లేదు, ఎవరన్నా చెప్తేనే తెలుసుకుంటాం. ఇప్పుడు యూట్యూబ్, ఇప్పుడు ఏఐ ఉంది. మనకి ఏది కావాలన్నా కానీ మన అన్ని తెలిసిన ఒక ఫ్రెండ్ పక్కనే ఉన్నట్టు మనకి ఏఐ. Warmer climate. టైం అయితే 1:15 అయింది. పిల్లలు ఇద్దరు లేచారు. సో ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము ఫుడ్ తినడానికి. మార్నింగ్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాం మాకు పిల్లలకి. సో ఇక్కడ ఫుడ్ తినడానికి అయితే ఆగాము. ఇది ఏమనుకుంటున్నారు మీరందరూ? ఇది ఒక ఫోల్డబుల్ మ్యాట్. మాకు అది చాలా బాగా నచ్చింది. ఇది చూపిస్తాను రండి ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది. ఇట్లా తీసేసుకుంటే అటు బతల్లి శివమ్మ చాపే పట్టుకో చాప్ పట్టుకో. అట్లా వెనక్కి లాగు. బాగుందా? ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాము. మాకైతే చపాతి పులిహోర తెచ్చుకున్నాము. క్లింకారాకి కూడా ఫుడ్ వండేసాను. మార్నింగ్ వండేసి బాక్స్ లో పెట్టాను. సో పిల్లలు ఇద్దరికి పెట్టేసుకొని మేము కూడా తినేసేసి స్టార్ట్ అవుతాము. కార్లో పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఇక్కడ ఇట్లా మంచిగా వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వర్షం పడ్డా ఏం కాదు, చాలా బాగుంది.
on the inside. Are we having fun yet? I think we're having fun. థ్యాంక్ యూ బుజ్జి, వండర్ఫుల్ లంచ్. థ్యాంక్ యూ. లంచ్ అయితే పిల్లలు కూడా హ్యాపీగా తినేసారు. త్వరగా పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంది. సో అయిపోయింది, ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం, స్టార్ట్ అవుదాం. మాకైతే ఒక 2000 మిగిల్చి. 2000 నాకు నేను ఏదో ఒకటి కొనుక్కుంటా. క్లింకర్ లే తల్లి, లే వెళ్దాం. వెళ్ళొద్దా? సో ఇలా అయితే మా లంచ్ కంప్లీట్ చేసాము, కూర్చొని హ్యాపీగా ఇంకా స్టార్ట్ అయిపోతాము. బుజ్జి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? అడిగి చెప్తా. అంటే ఇది అందరూ అనుకునే క్వశ్చన్ అయి ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు కానీ, వాళ్ళ క్వశ్చన్ అయి ఉండొచ్చు. నేను వాళ్ళ ప్రాస్పెక్టివ్లో అడుగుతున్నా. అంటే మనం ఇద్దరం జాబ్ చేస్తున్నాం కదా, సో మళ్ళీ యూట్యూబ్ ఎందుకు నీకు? యూట్యూబ్ నువ్వు ఏ ప్రాస్పెక్టివ్లో, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి యూట్యూబ్ నుంచి? నువ్వు దేనికోసం వీడియోస్ ఛానల్ క్రియేట్ చేసావు, దేనికోసం వీడియోస్ పెడుతున్నావు? ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను మనీ గురించి అయితే కాదు. ఫస్ట్ పాయింట్ అందరికి క్లియర్ చేస్తున్నా. సక్సెస్ అయితే ఐఎమ్ హ్యాపీ. మనీ వస్తే, మనీ ఎవరికైనా వస్తుంటే ఎవరు వద్దంటారు? ఐఎమ్ హ్యాపీ. కాకపోతే ఇంటెన్షన్ వీడియోస్ పెట్టాలి, మనీ రావాలి అన్న టెన్షన్ అయితే లేదు మైండ్లో. మనం డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, టైం దొరికితే జస్ట్ మన ఇద్దరికి టైం స్పెండ్ చేయటానికి, పిల్లలతో టైం స్పెండ్ చేయటానికి, అవన్నీ మనము ఒక వీడియోస్ క్యాప్చర్ చేసుకొని మెమరీస్ స్టోర్ చేసుకోవడానికి. మనం ఫోన్లో కూడా తీసుకోవచ్చు, కానీ మనం ఫోన్ ఫుల్ అవ్వగానే మనం ల్యాప్టాప్లో పెట్టేస్తున్నాం, మళ్ళీ అవి రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. అదే యూట్యూబ్లో మనం వీడియో తీసుకొని స్టోర్ చేసుకొని ఎన్నిసార్లు చూసుకున్నాం మనం పాత వీడియోస్, పిల్లలు అన్నీ. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అందరం కూర్చొని టీవీ ముందు కూర్చొని ఆ వీడియోస్ చూసుకొని నవ్వుకుంటున్నాం. అది పెద్ద మెమరీ అండ్ పెద్ద అసెట్, లైక్ అమౌంట్ మనకి. ఆ మెమరీయే ఒక పెద్ద అమౌంట్, బిగ్ అమౌంట్ మనకి, అచీవ్మెంట్. ఏం చెప్పావురా? నాకైతే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన రిలేటివ్స్ ఉంటారు కదా, మీ సైడ్ కానీ నా సైడ్ కానీ, మా పిన్ని వాళ్ళైతే ఫోన్ చేసి ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు, మీ దగ్గరికి రాకపోయినా కానీ మీ వీడియోస్ చూస్తున్నాం, పిల్లల్ని చూస్తున్నాం, చక్కగా ఉన్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు అని. ఇంతవరకు పుట్టినప్పుడు చూశారు, 1 year అవుతుంది, రాలేదు, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. అది యూట్యూబ్ యొక్క పెద్ద అడ్వాంటేజ్. అంటే అందరూ మనీ కోసం, నువ్వు చెప్పినట్లు సక్సెస్ అయ్యి మనీ వస్తే ఓకే, రాకపోయినా కానీ మనకి ఒక మెమరీ, ఒక పెద్ద అయిన తర్వాత మన రిటైర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనల్ని చూస్తున్నారు. అది ఒక అడ్వాంటేజ్. నీలకాయలు కొట్టు. ఆగునానా? రానా కన్నయ్య ఇట్రా. Come with me now and we'll have a good night. Trust me, I got a man on the inside. Come with me now and we'll have a good night. Trust me, I got a man on the inside.
మార్నింగ్ నుంచి మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యాము. ఇక కార్లో వాళ్ళని కట్టేసినట్టు ఇప్పుడు జస్ట్ ఈవినింగ్ 5:30 అవుతుంది. టీ బ్రేక్ కోసం ఆగేసరికి చూస్తారు ఎలా అరుస్తుందో. వస్తుంటే వాళ్ళన్న కింద పడతారు. ఏమా